నీ పేరేంటి? పసుపుతండి. మీ నాన్న పేరేంటి? మా అణిక్యమండి. ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి? ఇక్కడ ఇటువైపు ఉందండి. ఈ పక్క తిరుగు. ఇక్కడ కుడి పక్క. ఇక్కడ హస్తముద్ర వేయి. మా వంశంలో ఎవరు ఇలా నిక్కర్తో వెళ్ళలేదు సార్. అంటే మొత్తంగా విప్పుకుని వెళ్ళారా? ఏంటి సార్, నా కుటుంబ పరువు పోయిందని నేను ఏడుస్తూ వస్తుంటే మీరేమో ధర్మవరం సుబ్రహ్మణ్యలాగా ప్రశ్నలు వేస్తున్నారే. రే పప్పు, నువ్వు ఇక్కడ ఉన్నావా? సార్ ఒక్క నిమిషం సార్. నా బతుకు ఇలా అయిపోవడానికి కారణం వీడే సార్. ఎందుకురా ఇలా చేసావు? పప్పు, నా ఇంటికి అద్దెకొచ్చి నా పప్పే తీసావు కదరా. మాట్లాడవా? నువ్వు మాట్లాడవురా. నన్ను ముక్కలు చేసి ఉప్పు పాత్ర వేసేంత వరకు నువ్వు మాట్లాడవు. వీడు మాట్లాడరు సార్. నెట్టండి. మాస్టర్, డబ్బు మన చేతికి వచ్చింది. పశుపతి వాళ్ళ అమ్మకి ఇచ్చేద్దామా? ఇదిగో దాస్ గారికి ఫోన్ చేయి. హాస్పిటల్ వరుసలు అంగడి డబ్బిద్దాం. మాస్టర్, పోలీస్. రఘు, దాస్ గారికి ఫోన్ పడు. హలో హలో హలో, కట్ అయిందే. దాసు గారికి ఫోన్ చేస్తే ఇన్స్పెక్టర్కి వెళ్ళిందే. ఒకవేళ దాసు గారిని పోలీసులు రౌండప్ చేసి ఉంటారా? అదే డౌట్గా ఉంది. కట్ చేస్తున్నారే. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆపరేషన్కి డబ్బు ఇవ్వాలిగా. వీళ్ళ దగ్గర లాక్ అయితే టోటల్ ఆపరేషన్ డిస్టర్బ్ అవుద్ది. వెళ్ళిపోదాం. అమ్మగారికైనా ఇచ్చి వెళ్దాం. పశుపతి గురించి ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుందని ఆశపడ్డాను. బ్యాడ్ లక్. మేడం, ఇక్కడ హార్ట్ ఆపరేషన్ కోసం సావిత్రి అయిన ఒక అమ్మ అడ్మిట్ అయి ఉన్నారు. ఏ వార్డో చెప్పగలరా? స్పెషల్ వార్డ్ లో ఉన్నారు. థ్యాంక్స్ మేడం. దాస్ గారిని ఇక్కడ రమ్మని ఎవరో ఫోన్ చేశారు. ఆయన ఇక్కడికి వస్తే ఎవరు లేరు. ఆయన తిరిగి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. అందుకే దాస్ గారు టెన్షన్ గా ఉన్నారు. రఘు, దాసు ఇన్స్పెక్టర్గా. పశుపతి ఎందుకు ఇంత పిచ్చి పని చేశాడని అర్థం కావటం లేదే. మాస్టర్, డబ్బు ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం లేదు. పోదాం పదండి. దాసా, దాసా, అరే దాసా. ఏంటి ఎరాయి దాసు? మర్యాదగా మాట్లాడు. నేనే దాసుని. ఏం మాట్లాడాలో నాతో మాట్లాడు. సార్, మా అబ్బాయి దాసుని ఎత్తుకుతున్నాను సార్. నన్ను అడ్మిట్ చేసి డబ్బు కట్టుకుని వెళ్ళిపోయాడు. నన్ను డిశ్చార్జ్ చేయనంటున్నారు సార్. అందుకే ఫోన్ చేస్తున్నాను. మీ అబ్బాయి పేరు కూడా దాసా? సార్ మీరు? నేను లార్డ్ లబక్ దాస్. సార్, నేనే టెన్షన్ లో ఉన్నాను. మీరేంటి సార్ కామెడీగా మాట్లాడతారు? అరే దాసు, అరే అడ్డగాడదా, అరే బుద్ధిలేనే వెదవా, రాడా ఇక్కడికి. అరే దాసు, అరే వాడు ఒక్కరేనే చెప్తున్నాడు. వాడిని రెచ్చగొట్టి ఇన్ని రేళ్లు తీసుకున్నారు కదా సార్. సార్ ఎన్ని రేళ్ళు సార్. కృష్ణుడు అంతటి వాడిని అందరూ రారా కృష్ణయ్య అని పాడుతూ ఉంటారు. నువ్వు అవన్నీ పట్టించుకోకూడదు. నోరు మూసుకుని నన్ను ఫాలో చేయి. ఫాలో మీ. శేఖరన్న, ఆ కైలాసపురం పోలీసుడు వచ్చాడు. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అమ్మో, రానే వచ్చాడు. వెళ్ళిపోతారా అన్న. ఇవాళ వాడిని ఒక చూపు చూడాలి. చూపు చూస్తావో కాపు కాస్తావో, నేను ఇక్కడ ఉండను. రారా, పారిపోతావు. ఎక్కడన్నా ఎలా ఉన్నా? జైలుకి వెళ్తున్నావే, తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారని భయపడ్డాను. అదృష్టం కొద్దీ నువ్వు ఉన్నావు. అరే ఏంటన్నా అలా చూస్తున్నావు? పోలీసుగా ఉన్నవాడు ఎలా లోపలికి వచ్చాడనా? అదో పెద్ద కథ. అమ్మకి ఆరోగ్యం బాగలేదు. నేను డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరిగాను. ఎక్కడా డబ్బు దొరకలేదు. వేరే దారి తెలియక చేయకూడని నేరం చేసి లోపలికి వచ్చేసాను. అది ఎందుకులే కానీ అది నా సమస్య. నీతో చెప్పి బాధపెట్టడం ఎందుకు అన్నా? శేఖరన్నా, పాతవన్నీ మర్చిపోయి మన స్నేహితులా ఉందాం. ఏమంటా? ఏంటి అన్నాను వరుస కలిపి మాట్లాడుతున్నాడు? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.